సో అసలు కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మనకి ఎటువంటి సిమ్టమ్ కనిపిస్తుంది సార్? అది ఫెయిల్యూర్ దాకా ఎలా వెళ్తుంది? కిడ్నీలో ఉన్న మోస్ట్ ప్రాబ్లమేటిక్ ఈక్వేషన్ అదండి. ఎందుకంటే కిడ్నీ సమస్య 90% ఆఫ్ ద కేసెస్లో, 90 అనేది టూ మచ్గా అయినా కూడా, అంటే 70 to 80% ఆఫ్ ద కేసెస్లో ఏసిమ్టమాటికే ఉంటారు. అంటే లక్షణాలు ఉండవు. చాప కింద నీళ్ళ, ఇంతకుముందు అన్నట్టు చాప కింద నీళ్ళ ఉంటుంది. సో లాస్ట్ మూమెంట్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయినాక లక్షణాలు మొదలవడం కొందరికి, లేదా 70-80% డ్యామేజ్ అయినాక లక్షణాలు మొదలవడం చూస్తాం. కానీ కొన్ని క్లూస్ ఉంటాయి. నేను అన్నట్టు ఇంతకుముందు బ్లడ్ ప్రెషర్ యంగ్ ఏజ్ గ్రూప్లోనో, లేకపోతే అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ కానీ, లేకపోతే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ప్రోటీన్ లాస్ అయినట్టు, అంటే పీరియాడిక్ స్క్రీనింగ్ తోటి, అంటే నాకు అనుబంధ వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీ షుగర్ ఉంది. సో బీపీ షుగర్ ఉన్నప్పుడు నేను పీరియాడిక్గా క్రియాటినిన్ టెస్ట్ ప్లస్ యూరిన్ టెస్ట్ చెక్ చేసుకుంటూ, ఈ రెండు చెక్ చేసుకుంటూ నాకేమైనా ప్రోటీన్ లాస్ అవుతుందా, నాకేమైనా క్రియాటిన్ పెరుగుతుందా, ఈ రెండు చూసుకుంటూ, అవి ఏమాత్రం ఇనిషియల్ స్టేజెస్ ఉన్నా దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మెడిసిన్స్తో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో అప్రాప్రియేట్ కేర్ తీసుకుంటే, అదే జనరల్ ఫిజిషియన్ కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలిసి అప్రాప్రియేట్ కేర్ తీసుకుంటే మనం అల్లిగా డిటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సిమ్టమ్స్ వరకు వచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, యూరిన్లో ప్రోటీన్ లాస్ కాలక్రమంలో పెరిగిన కొద్దీ కాలవాపులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కంప్లైంట్ ఆఫ్ ఫ్రాతినెస్ ఇన్ ద యూరిన్, అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు నురుగులాగా వస్తూ ఉంటుంది. సో ఇవి కొంచెం రిలేటివ్లీ ఎర్లీ సైన్స్. ఈ కాలవాపులు కూడా చాలా, ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు, సార్ నాకు 3 years నుంచి కాలవాపులు ఉన్నాయి, కానీ ఎప్పుడు పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్, కాళ్ళ కింద తిండి పెట్టుకుంటే తగ్గిపోతాయి, నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య రోజు వస్తున్నాయి సార్, ఇదే తలకాయ నొప్పితో వచ్చాను మీ దగ్గరికి అంటాను. ఆ 3 years బ్యాక్ నా కాలవాపులు రావడం అని నేను కామన్ అని ఎలా అనుకుంటాను, నేను ఎక్కువసేపు బస్సులో కూర్చుంటే కాలవాపులు వస్తాయంటాను. ఎక్కువసేపు బస్సులో కూర్చుంటే కాలవాపులు ఎందుకు రావాలి? అది ఆ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఎక్కువసేపు కూర్చుంటే వస్తున్నాయి కాబట్టి దట్ ఈస్ నార్మల్ అనుకుంటాం. దట్ ఈస్ నాట్ నార్మల్. సో స్లైటెస్ట్ ఆఫ్ ఇండికేషన్ ఇలాంటి అప్పుడప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే చిన్న పాదాల పైన వాపులు రావడం, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ కోమార్బిడిటీస్, అంటే అనుబంధ వ్యాధులు, బీపీ షుగర్ లాంటివి ఉన్నప్పుడు నాకు ఏమాత్రం కాళ్ళలో కొంచెం వాపులు వచ్చినా, నాకు ఏమాత్రం యూరిన్లో నురుగు వచ్చినా, నాకేమైనా రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే మాత్రం మనం ఇమీడియట్గా క్రియాటిన్ యూరిన్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. కొందరికి అంటే రిలేటివ్లీ లేటర్ స్టేజెస్లో అయినా కూడా ఏమవుతుందంటే ఈ నైట్ టైం యూరిన్ ఎక్కువ పాస్ చేయడము, నాక్టర్నల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే యూజువల్గా నాక్టర్నల్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎల్డర్స్లో ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరిగినప్పుడు కానీ, బ్లాడర్ ఓవర్ యాక్టివిటీ వల్ల కానీ ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడం చూస్తాం. కానీ కొందరు యంగ్స్టర్స్కి కూడా, లేకపోతే మిడిల్ ఏజ్డ్ మెన్ కూడా యూరిన్ ఎక్కువసార్లు నైట్ టైం పాస్ చేస్తూ ఉంటారు. నైట్ టైం 4-5 times లేవాల్సి వస్తుంది. సో ఎక్కువ యూరిన్ పాస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ అప్పుడు ఆ టైంలో జనరల్గా షుగర్స్ చెక్ చేసుకుంటాం, షుగర్స్ నార్మల్ ఉంటే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటాం. బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఫర్ రీనల్ ఫెయిలియర్. సో అట్లా ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేసినా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అన్యూజువల్ ప్రెజెంటేషన్స్ లైక్ యంగ్ ఏజ్లో బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అవ్వడం, లేకపోతే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో బ్లడ్ ప్రెషర్ డిటెక్ట్ అవ్వడం, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే కూడా మనము కిడ్నీ ప్రాబ్లం ఉందని గుర్తించాలి. సో బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సిమ్టమ్స్ గో అన్నోటిస్డ్, లక్షణాలు బయటపడవు, అది ప్రాబ్లం. బట్ ఈ చిన్న చిన్న క్లూస్ని మాత్రం మనం ఇగ్నోర్ చేసుకోకూడదు. ఓకే.